హాయ్ ఫ్రెండ్స్, ఇది పంచదార తయారీ గురించి తెలుసుకోవడానికి రూపొందించిన వీడియో. పంచదార లేకుండా ఏ తీయని వస్తువు తయారు కాదు. చక్కని, చిన్నని, తెల్లని పలుకుల్లో ఉండే అంతటి తీయదనం వాటికి ఎలా వచ్చిందో తెలుసుకోవడం ఆసక్తికరమే. చక్కెర కర్మాగారాల్లో తయారయ్యే ఈ చక్కెర లేదా పంచదార తయారీని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా చెరుకు నుంచి పంచదార తయారవుతుందనేది తెలిసిన సంగతి. చెరుకు గడలను కోసి మోపులుగా కట్టి పంచదార ఫ్యాక్టరీలకు తరలిస్తారు. క్రేన్ల సహాయంతో ఆ మోపుల్ని తీసుకుని ష్రేడర్ యంత్రాల మీద వేస్తారు. ఇవి చెరుకును కోసే కటింగ్ యంత్రాలు. ఇవి టన్నుల కొద్దీ చెరుకును సన్నని పీచులాగా నరుకుతాయి. ఈ చెరుకు పీచును వరుసగా అమర్చిన లైన్ రోలర్ మెషిన్ల ద్వారా పంపిస్తారు. ఇవి చెరుకు పీచును బాగా పిండి చెరుకు రసాన్ని సంగ్రహిస్తాయి. ఈ పనిలో అవి 2-3 రోలర్ల గుండా వెళ్లి బాగా మెత్తగా నలుగుతాయి. అప్పుడే బొట్టు చెరుకు రసం కూడా వదిలిపెట్టకుండా పిండగలుగుతాయి. పిండిన చెరుకు రసానికి వేడి నీటిని కలిపి రోలర్ల మధ్య నుంచి పంపిస్తారు. అప్పుడు ఆ చెరుకు పీచు నుంచి దాదాపుగా 90% వరకు రసం బయటకు వచ్చేస్తుంది. రసం మీద తేలే తెట్టును లేదా పిప్పిని యంత్రాల సాయంతో వేరు చేస్తారు. దీన్ని బగాస్ అంటారు. ఈ బగాస్ని పారవేయకుండా ఫ్యాక్టరీ కొలిమిలోని ఇంధనంగా వాడతారు. విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తారు. ఆ విద్యుత్తోనే ఫ్యాక్టరీ విద్యుత్ అవసరాలు కూడా తీరతాయి. స్వయం పోషకంగా తయారైన ఫ్యాక్టరీల కోసమేగా మనము ప్రయత్నిస్తుంటాం. ఇది మంచి విషయమే. సరే, మనం పంచదార సంగతి చూద్దాం. చెరుకు రసాన్ని వడగట్టి పెద్ద పెద్ద తొట్టెల్లో నింపుతారు. అది ముడి చెరుకు రసం. ఈ జ్యూస్ నుంచి నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపిస్తారు. అందులోని రసాయన పదార్థాల మోతాదు, చక్కెర శాతం లెక్క కట్టడానికి ఈ పరీక్షలు. ల్యాబ్ టెస్ట్ తర్వాత చెరుకు రసాన్ని రియాక్షన్ ట్యాంకర్లోకి పంపిస్తారు. అక్కడ అవసరమైన మేరకు లైమ్ని కలుపుతారు. లైమ్ అంటే సున్నం. అదే ట్యాంక్లోకి గంధకం వాయువుని కూడా పంపిస్తారు. చెరుకు రసాన్ని, లైమ్ని, సల్ఫర్ వాయువుని నింపిన ఆ ట్యాంక్లోనే వాటిని 5-6 గంటల పాటు బాగా కలియబెడతారు. ఈ విధానంలో బ్లీచింగ్, ఆల్కలైజేషన్ ప్రక్రియలు నిర్వహించబడతాయి. తర్వాత ఈ మిశ్రమాన్ని శుద్ధి చేసే ట్యాంకర్లలోకి పంపిస్తారు. అక్కడ కొన్ని గంటల పాటు ఆ ద్రావణాన్ని అలాగే వదిలేస్తారు. దాంతో మిశ్రమంలోని తుక్కంతా క్రిందకి దిగిపోతుంది. పచ్చని చెరుకు రసం పైకి తేలుతుంటుంది. ఆ తేరుకున్న రసాన్ని ఎవాపరేట్స్లోకి పంపిస్తారు. అక్కడ ఆ రసాన్ని బాగా మరగబెడతారు. అక్కడ అది ముదురు రంగులో చిక్కగా మారుతుంది. ముదురు రంగులోకి మారిన ఆ చెరుకు రసాన్ని ప్రాసెసింగ్ ట్యాంకులోకి పంపిస్తారు. అక్కడ ఆ రసాన్ని వేడి చేస్తారు. ఆ వేడి ద్రావణంలో కొంచెం పంచదారను కలుపుతారు. అప్పుడు ఆ ద్రావణం చల్లబడుతుంది. దీన్ని క్రిస్టలైజేషన్ అంటారు. చల్లారేసరికి మొత్తమంతా పంచదార పలుకులుగా మారుతుంది. ఆ సమయంలో కొద్ది శాంపిల్ని తీసి పరీక్షిస్తారు. ఈ పరీక్ష ద్వారా పంచదార ద్రావణం ఏ మేరకు క్రిస్టల్గా మారుతుందో తెలుస్తుంది. చల్లబడ్డ ద్రావణంలో షుగర్ క్రిస్టల్ అనగా పంచదార, ఇంకా మొలాసిస్ అనగా బెల్లపు మడ్డి, ఈ 2 ఉంటాయి. మొలాసిస్ చూడ్డానికి బెల్లంలాగే ఉండే చక్కని ద్రవం, అంతే తప్ప బెల్లం కాదు. చల్లబడ్డ ద్రావణాన్ని వరుసగా అమర్చిన సెంట్రిఫ్యూజ్ మెషిన్లలో పోస్తారు. ఈ యంత్రం నిమిషానికి 1000 నుంచి 2000 సార్లు తిరుగుతూ ఉంటుంది. ఇందులో సన్నని రంధ్రాలున్న జల్లెడ ఉంటుంది. దాని నుంచి షుగర్ క్రిస్టల్స్ జారిపోవు, కానీ మొలాసిస్ మాత్రం దిగిపోతుంది. అయితే మొలాసిస్లో కొద్ది మొత్తంలో చక్కెర పలుకులు ఉండిపోతాయి. కాబట్టి మొలాసిస్ను కూడా 2-3 సార్లు సెంట్రిఫ్యూజ్ మెషిన్ గుండా పంపిస్తారు. అలా సాధ్యమైనంత ఎక్కువ మోతాదులో షుగర్ క్రిస్టల్ను సంగ్రహిస్తారు. ఈ మొత్తం షుగర్ క్రిస్టల్ను కన్వేయర్ బెల్ట్ మీదుగా డ్రయర్లోకి పంపిస్తారు. అందులో కొద్దిపాటి వేడి వాతావరణాన్ని కల్పిస్తారు. దీంతో అవి పొడిగా అవుతాయి. అప్పుడు కాస్త గోధుమ రంగు పంచదార తయారవుతుంది. అదే ముడి పంచదార లేదా రా షుగర్. అయితే ఎక్కువగా అందరూ వినియోగించే తెల్లటి పంచదారను రిఫైన్డ్ షుగర్ అని పిలుస్తారు. ఇది కూడా రా షుగర్ నుంచే తయారవుతుంది. ముడి చక్కెరను తెల్లగా చేయడం కోసం డిస్టిల్డ్ వాటర్తో బాగా కడుగుతారు. ఆ నీటిని శాండ్ అండ్ గ్రావెల్ ఫిల్టర్ ద్వారా వడగడతారు. అది ముడి చక్కెరలోని ఇసుక, సన్నని రాళ్లను వేరు చేస్తుంది. పిమ్మట ఆ చక్కెర నీటిని డీకాలరైజేషన్ ట్యాంక్లోకి పంపిస్తారు. అందులోనే పంచదారను తెల్లగా మారుస్తారు. ముడి చక్కెరను తెల్లని పంచదారగా మార్చే ఈ డీకలరైజేషన్ కోసం భారతదేశంలో ఎక్కువగా సల్ఫర్ డయాక్సైడ్ వాయువును ఉపయోగిస్తున్నారు. కొందరు యాక్టివేటెడ్ కార్బన్ను కూడా ఉపయోగిస్తున్నారు. అయితే అమెరికా వంటి అనేక దేశాల్లో బోన్ చార్ను అనగా ఎముకల బొగ్గును ఉపయోగిస్తారు. ఈ ఎముకల బొగ్గును పశువుల ఎముకలతో తయారు చేస్తారు. కనుకనే భారత్లో డబుల్ సల్ఫటేషన్ పద్ధతిలో ముడి చక్కెరను తెల్లగా మారుస్తున్నారు. ఇది చౌకైంది, శాకాహార విధానం కూడా. అయితే ఈ పద్ధతిలో కొంత సల్ఫర్ అంటే గంధకం పంచదారలో కలిసిపోతుంది. ఇది మనుషుల ఆరోగ్యానికి హానికరం. అందుకే గత కొంతకాలంగా సల్ఫర్ ఫ్రీ షుగర్ పేరుతో పంచదార తయారవుతుంది. ఇందుకోసం యాక్టివేటెడ్ కార్బన్ లేదా బోన్ చార్ను ఉపయోగిస్తున్నారు. పంచదార తెల్లగా అవడం వెనుక ఆచార వ్యవహారాల కోణము ఉంది. రసాయన పదార్థాలతో మరింత తెల్లగా పంచదార తయారు చేయడం కోసం వ్యాపారాత్మక కోణము ఉంది. డీకలరైజేషన్ ట్యాంక్లోకి చేరిన పంచదార నీటిని కాసేపు అలాగే వదిలేస్తారు. అందులో ఉన్న గంధకామ్ల వాయువులు లేదా
యాక్టివేటెడ్ కార్బన్ మొత్తం రంగును పీల్చేసుకుంటుంది. అప్పుడు ఆ ద్రవం తెల్లగా మారుతుంది. ఇక దాన్ని వాక్యూమ్ ఎవాపరేటర్ ట్యాంక్లోకి పంపిస్తారు. అక్కడ ద్రవాన్ని వేడి చేసి అందులో ఉన్న తేమను వేరు చేస్తారు. ఆ మిగిలిన ద్రవం చాలా చిక్కగా ఉంటుంది. మరలా అందులో బయట నుంచి కొంచెం పంచదార కలిపి చల్లబరుస్తారు. అంటే తిరిగి క్రిస్టలైజేషన్ చేస్తారు. అప్పుడు అది చల్లబడే ప్రక్రియలో పంచదార పలుకులుగా మారుతుంది. మరోసారి ఆ పంచదార సెంట్రిఫ్యూజ్ మెషిన్లో వేయబడుతుంది. అవి వేగంగా తిరుగుతూ ఉంటాయి. అందులోని సన్నని జల్లెల నుంచి పంచదార పలుకులు జారిపోకుండా పైనే ఆగిపోతాయి. నీటి బిందువులు, మొలాసిస్ తాలూకు మిగిలిపోయిన వ్యర్థం తొలగిపోతుంది. ఇదంతా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల సాధ్యమవుతుంది. ఇక తదుపరి ప్రక్రియలో ఆ పంచదారను రొటేటింగ్ డ్రైయర్లోకి పంపిస్తారు. ఇక్కడ పంచదారలో మిగిలిపోయిన తేమ కూడా ఆరిపోతుంది. అంటుకుపోయిన పంచదార పలుకులు విడిపోతాయి. పిమ్మట దాన్ని కదిలే జల్లెల ద్వారా జల్లించి స్టోరేజ్ ట్యాంక్లోకి పంపిస్తారు. అక్కడ వేలాది టన్నుల పంచదారను నిల్వ చేసే వీలుంటుంది. అక్కడి నుంచి ఆటోమేటిక్ ఫిల్లింగ్ యంత్రాల ద్వారా సంచుల్లోకి నింపి సీల్ చేస్తారు. ఇక తర్వాత ఎగుమతి చేయడం మొదలవుతుంది. ఇక నుంచి మీరు పాలలోనో, కాఫీ, టీలలోనో, పాయసం, పరమాన్నంలోనో జోరుగా పంచదార వేసుకునే ముందు ఇదంతా అలా జ్ఞాపకం ఉంచుకోండి. ఎంత శ్రమ, సమయం, ధనం ఖర్చు పెడితే ఇంట్లో డబ్బాలో పంచదార వచ్చి చేరుతుందని గుర్తుంచుకోండి. అంటే వాడుకోవద్దని కాదు, అందులోనూ మనం వాడుతున్నది డబుల్ రిఫైన్డ్ పంచదార కనుక తగు మాత్రలోనే వాడుకోవడం మన ఆరోగ్యానికి, మన ఆర్థిక ఆరోగ్యానికి కూడా మంచిది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.